మరణాత మరణాత మరణాత. బైబిల్ కాల్స్ మినిస్ట్రీస్ శిలువ శ్రమకాల ధ్యానములు 2025 మార్చి 5 నుండి ఏప్రిల్ 18 వరకు 40 దినములు. రెవరెండ్ డాక్టర్ బివి రమణ మరియు ఎస్తేర్ జడ్డంగి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన శిలువనాథుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు మీకెల్లలకు కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2025వ సంవత్సరంలో అనగా ఈ నెలలో మార్చి 5వ తారీఖు నుండి ఏప్రిల్ 18వ తారీఖు వరకు యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమకాల ధ్యానములు 40 దినాలు ధ్యానిస్తున్నాం. ఈ 40 దినాలు ప్రభు యొక్క శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఇచ్చు దీవెన పొందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మనవి చేయుచున్నాను. ఆయన శ్రమపడి శోధింపబడి మనకు జయమిచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తున్నాము. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తన ప్రాణాన్నే పణంగా పెట్టిన దేవుడు యేసుక్రీస్తు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ నేరము లేదు. అయినను నీ పాపము, నా పాపము, మనందరి పాపములు, మనందరి దోషములు ఆయన మీద వేసుకొని మనలను విడిపించినట్లుగా మనము చూస్తున్నాము. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఏ పాపము లేని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. కానీ దేవుడు మన పాపాలను ఆయన మీద వేసుకొని నిన్ను నన్ను పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి మనల్ని దేవుడు విడిపించాడు. అట్టి దేవుని ఈ 40 దినాలు శ్రమలను జ్ఞాపకం చేసుకుందాం. నీవు చేతులతో చేసిన పాపాల వల్ల ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. నీవు కాళ్లతో చేసిన పాపాల వల్ల ఆయన కాళ్లలో మేకులు కొట్టారు. నీవు తలతో చేసిన పాపాల వల్ల ఆయన తల మీద ముండ్ల కిరీటం, నీవు కడుపులో చేసిన పాపాల వల్ల ఆయన ప్రక్కన ఆయన కడుపులో పక్క బల్లెపు పోటు, అటువంటి మరి శ్రమలు మన కొరకు అనుభవించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుని 40 దినాలు భక్తి శ్రద్ధలతో ఆయనను ఆరాధించవలసి ఉన్నది. ఆయన నిన్ను నన్ను మనందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుడు. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు, పాపాన్ని ద్వేషిస్తున్నాడు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుడు. అట్టి దేవుని మనము కూడా ప్రేమించి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతిందాము. దేవుడు లోక పాపములను మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా మనకు కనబడుతున్నది. దేవుడు ఈ దినాన్ని నీవింకా బ్రతికి ఉన్నావంటే అది దేవుని కృప. దేవుని కృప మాత్రమే. మరి ఆయన కృప ద్వారానే మనం బ్రతుకుచున్నాము. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయనను ప్రార్థించండి. ప్రతి దినము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించి ప్రభు యొక్క దీవెన పొందుకోండి. దేవుడు ఈ చివరి దినాలలో నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్చడానికే దేవుడు నిన్ను తల్లి గర్భములో పెట్టారు. నిన్ను నన్ను కూడా తల్లి గర్భములో పెట్టారు. నీవు తల్లి గర్భములో పెట్టకముందే ఆయన నీకు తెలుసు. కనుక అట్టి దేవుని మనం ఎంతగానో స్తుతించవలసి ఉన్నది. ఆయన నీ పాప భారాన్ని మోసిన దేవుడు, నీ శిక్ష భారాన్ని మోసిన దేవుడు,
నీ వ్యాధి భారాన్ని మోసిన దేవుడు. వీటన్నిటికంటే ఆ శిలువ భారము కంటే నీ పాప భారమే ఎంతో బరువుగా ఉన్నది అని ప్రత్యేకముగా మీ అందరికీ తెలియజేయుచున్నాను. దేవుడు పరిశుద్ధమైన రక్తం చిందించారు. మన రక్తములో అయితే పాపం ఉన్నది, మన రక్తములో అయితే దోషం ఉన్నది, మన రక్తములో అయితే చెడు ఉన్నది. కానీ ఆయన రక్తంలో ఎటువంటి దోషము లేదు. అందుకే పిలాతు ఏమంటున్నాడంటే, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పారు, కానీ ఏ అబద్ధ సాక్ష్యం కూడా సరితూగలేదు, సరిపడలేదు, పొంతనలేదు. అలాంటి అబద్ధ సాక్ష్యాలు కూడా ఆయన యందు పని చేయలేదు. అందుకే యూదుల ముందు ప్రభువు నిలబడి గొప్ప సవాల్ చేశారు. అదేంటంటే, నాయందు దోషమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని ప్రభు గొప్ప సవాల్ చేశారు. ఈరోజు అలాంటి సవాల్ మనం చేయగలమా? ఎవరైనా చేయగలరా? ఎవ్వరూ చేయలేరు. ఎందుకంటే ఆయనలో ఏ పాపం లేదు కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పగలిగారు, నీవు నేను మనందరము కూడా పాపులమే. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అందరూ కూడా పాపులే. ఇంకా పుట్టబోయేవారు కూడా పాపులే. ఇప్పటి వరకు పుట్టిన వారి కొరకు, అలాగే ఇక ముందు పుట్టబోయే వారి కొరకు ఆయన పాపముల కొరకు ప్రాణం పెట్టాడు. అందరి కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఈ లోకంలో డబ్బుని దానం చేస్తుంటారు, లేకపోతే బట్టల సహాయం దానం చేస్తుంటారు, ఇంకా రకరకాల ఏమైనా దానం చేయొచ్చు. కానీ ప్రాణాన్ని ఎవరు కూడా దానంగా చేయరు. కానీ ప్రాణాన్నే దానంగా పెట్టిన దేవుడు. అలాంటి దేవుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడిని మనము దినదినము కూడా ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాము. ఆయన ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. ఆయనను గణపరచవలసిన వారమై ఉన్నాము. ఆయన తట్టు చూడాలి, మనం ఆయన తట్టు చూడాలి, సిలువ తట్టు చూడాలి. ఆయన ప్రేమ ఎంత ఉందో తెలియాలి అంటే సిలువ వైపే చూడాలి. మనం ఏ వ్యక్తినైనా మనం చూచినప్పుడు వాళ్ళు చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకి థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాం. అలాగే ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని, మన కొరకు పడినటువంటి శ్రమలను చూడాలంటే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నటువంటి యేసయ్యను చూచినప్పుడే నీ మీద, నా మీద, సర్వ మానవాళి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఆయన శిలువ మీద నుండి ఆ శ్రమపడి శోధింపబడి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కోసం ఏడవకండి, మీ కోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని అప్పుడే ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభు మనందరినీ ప్రేమించుచున్న దేవుడు. ఆయన ప్రేమామయుడు. ఆయన సర్వజనులందరినీ చూచుచున్న దేవుడు. సర్వమానవాడిని ఆయన కనుదృష్టి లోకమందంతటా ఉన్నదట. నిన్ను, నన్ను, మనందరినీ చూచుచున్న దేవుడు. కనుక చూచుచున్న దేవుని మనము ప్రార్థిస్తూ ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఇచ్చు బహుమానం పొందుకుందాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.